మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. పల్నాడు ఎస్పీ ఆఫీస్లో నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు హల్చల్ చేశారు. లీగల్ అడ్వైజరీ పోస్టింగ్ విషయంపైన ఎస్పీతో వాగ్వాదానికి దిగారు. తాను చెప్పినటువంటి వ్యక్తికే ఇవ్వాలని కూడా ఎమ్మెల్యే అరవింద్ బాబు డిమాండ్ చేశారు. సుమారు 10 గంటల పాటు ఎస్పీ ఛాంబర్లోనే ఆయన బైఠాయించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచనలతో రంగంలోకి దిగారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జానీ సైదా. అయితే చదలవాడతో ఎమ్మెల్యే భాష్యంతో పాటుగా ఐజీ త్రిపాఠి కూడా చర్చలు జరిపారు. అయితే తలుపు గడియ వేసుకొని లోపలే కూర్చున్నారు ఎమ్మెల్యే చదలవాడ. తలుపులు బద్దలు కొట్టి బయటకు తీసుకొని వచ్చారు పోలీసులు. ఆ తర్వాత ఎస్పీ ఆఫీసు నుండి ఎవరితో మాట్లాడకుండా ప్రధానంగా వెళ్ళిపోయారు అరవింద్ బాబు. ఓవరాల్గా మాత్రం లీగల్ అడ్వైజరీ పోస్టు నియామకానికి సంబంధించి జరిగినటువంటి చర్చలు, తాము సిఫార్సు చేసినటువంటి లాయర్ను ఎందుకు నియమించలేదంటూ కూడా నిన్న నేరుగా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళడం, ఎస్పీ కృష్ణారావుతో కూడా వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు పూర్తిగా అధికారులకు మరి ముఖ్యంగా పార్టీ నేతలకు కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. వెంటనే రంగంలోకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా కూడా వచ్చారు. పూర్తి స్థాయిలో ఆయన కూడా ఫోన్లో చర్చలు జరిపినటువంటి పరిస్థితి. భాష్యంతో పాటుగా అదేవిధంగా పూర్తి స్థాయిలో త్రిపాఠి, వీరందరికీ సంబంధించిన చర్చలు కూడా ఫలించినాయా అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆల్మోస్ట్ ఎస్పీ ఆఫీసులోకి వెళ్ళి కృష్ణారావుతో వాగ్వాదానికి దిగిన అనంతరం ఎస్పీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ అరవింద్ బాబు మాత్రం బయటికి రానటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి ఈ హై డ్రామా హల్చల్ పైన మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, ఓవరాల్గా నిన్న ఎస్పీ ఆఫీస్లో ఏం జరిగింది? అరవింద్ బాబు ఎస్పీ లేనటువంటి సమయంలో కూడా అంత సమయం ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే నిన్న పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఒక హైడ్రామా అయితే నడిచింది. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి అయితే ఎమ్మెల్యే అరవింద్ బాబు అయితే వచ్చి లీగల్ అడ్వైజర్ కమిటీ పోస్టింగ్ అయితే తను సూచించిన వ్యక్తికే ఇవ్వాలి. ఇది గత 8 నెలల నుంచి కూడా మీరు ఆఫీస్ చుట్టూ మమ్మల్ని తిప్పుతానే ఉన్నారు, కానీ పోస్టింగ్ ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఎవరూ కూడా దీని మీద స్పందించకుండా మమ్మల్ని ఏదైతే ఎస్పీ కార్యాలయం దగ్గరికి పలుమార్లు తిప్పించుకుని జాప్యం చేస్తున్నారని కూడా ఆయన అయితే నిన్నైతే ఒక నిరసన కార్యక్రమం చేపట్టినట్టయితే మనకు తెలుస్తున్న సమాచారం అయితే తెలుస్తుంది. ఎస్పీ కార్యాలయంలో చాలాసేపు ఉండి మధ్యాహ్నం 1 గంటల నుంచి నైట్ 10:30 దాకా అక్కడే ఉండి ఆయన ఈ లీగల్ అడ్వైజర్ పోస్ట్ కంపల్సరిగా తాము సూచించిన వ్యక్తికే ఇవ్వాలి, లేకపోతే నేను ఇక్కడి నుంచి కదలని కూడా సమాచారం అయితే మనకు తెలుస్తుంది. కానీ దీనితో పాటు ఎస్పీ కృష్ణారావు కూడా అయితే సార్ అది నా పరిధిలో లేదు, డీజీపీ ఆఫీస్ పరిధిలో ఉంది, నేను డీజీపీ గారితో మాట్లాడి అది నేను చేస్తానని చెప్పినా కానీ నాకు ఇప్పుడే అక్కడ నుంచి జీవో తెప్పించాలి దాన్ని కూడా అయితే ఎమ్మెల్యే అరవింద్ బాబు చెప్పినట్టు కూడా అయితే మనకు తెలుస్తుంది సమాచారం. కానీ ఎంత నచ్చ చెప్పినా కానీ ఎమ్మెల్యే అరవింద్ బాబు వినకుండా ఇక్కడే ఉంది ఆ పోస్టు ఆర్డర్. కానీ సత్య, ఎందుకంత మొండి వైఖరిగా వెళ్లాల్సి వచ్చింది? ఎందుకంటే ప్రభుత్వం నియమించేది మరి ముఖ్యంగా రాష్ట్ర స్థాయి నుంచి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది జీవో, కానీ స్థానిక ఎస్పీతో వాగ్వాదాన్ని దిగేటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఏదైతే గత 8 నెలల నుంచి కూడా ఈ పోస్ట్ ఖాళీగా ఉంటున్నప్పుడు కూడా పలుమార్లు ఆయన లెటర్ పెట్టినప్పుడు కూడా దానికి ఎక్కడా కూడా ఎస్పీ కార్యాలయం స్పందించకుండా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మేము అది డీజీపీ ఆఫీస్ పరిధిలో ఉంది కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేసుకుని అప్పుడు మేము ఇస్తున్నప్పుడు కూడా, కానీ అరవింద్ బాబు మాత్రం ఎక్కడా కానీ నేను చెప్పిన అతనికే పోస్టింగ్ ఇవ్వాలి అని కూడా అక్కడైతే ఒక నిరసన కార్యక్రమం కూడా చేపట్టినట్లయితే మనకు తెలుస్తుంది. కానీ ఏదైతే ఉందో ఈ పోస్టింగ్ సంబంధించి కూడా పలుమార్లు కూడా ఆయన ఎస్పీ కార్యాలయం చుట్టూ తిరిగాలి. ఇంతకు ముందు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర, మంగళగిరి కేంద్ర కార్యాలయం దగ్గర కూడా అతను సూచించిన వాళ్ళకే ఇక్కడ పోస్టింగ్ ఇవ్వాలని కూడా అక్కడ కూడా ఒక నిరసన కార్యక్రమం. ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వానికి అధికారులకి ఇక్కడ ఉన్న ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఉన్న నర్సరావుపేట ప్రభుత్వ అధికారులు కానీ అక్కడ ఉన్న స్థానిక నేతలు కానీ వీరికి సఖ్యత లేదని కూడా కొంతమంది అనుకునే కార్యక్రమం కూడా చేస్తారు. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమం చేయటం కానీ ఇలా ఎమ్మెల్యే డైరెక్ట్ గా వచ్చి ఎస్పీ కార్యాలయంలో నిరసన తెలపడం కూడా కొంత చర్చనీయాంశంగా కూడా మారింది. రాజకీయ వర్గాల్లో కూడా ఎమ్మెల్యేలకి అధికారులకి ఎక్కడా సఖ్యత లేదు అనే సమాచారం బయటకి వెళ్తుందని కూడా అయితే ప్రభుత్వ పెద్దలు కూడా
ఆ, మన రాష్ట్రం చూసుకుంటే ఆల్రెడీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు జానీ సైదాక్ కూడా ఫోన్ చేసి మాట్లాడి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చిన భాష్యం ప్రవీణ్ జానీ సైదాక్ కూడా అక్కడ ఉన్న ఎస్పీతో గాని ఆ మరి కొద్దిసేపటికి కూడా గుంటూరు రేంజ్ శ్రేష్ఠ పార్టీ కూడా ఇక్కడికి వచ్చి వారితో చర్చలు జరిపారు. అది జరిపిన తర్వాత కూడా ఏదైతే పోస్టింగ్ ఉందో ఆ పోస్టింగ్ సంబంధించి కొంత 2-3 రోజుల్లో ఈ మీరు సూచించిన వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చిన సమాచారం అయితే ఇచ్చినట్టు కూడా మనకు. అయితే అరవింద్ బాబు మాత్రం లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని ఎవరు చెప్పినా మేము నాకు పోస్టింగ్ కావాల్సిందే, నేను చెప్పిన వాళ్ళకి మాత్రం ఇక్కడ పోస్టింగ్ ఇవ్వాల్సిందే అని కూడా చెత్త వేసుకుని కూర్చున్నట్టు కూడా అయితే మనకు తెలుస్తుంది. కానీ ఎవరు చెప్పినా శ్రేష్ఠ పార్టీ కూడా మీరు చెప్పిన వాళ్ళకి 2-3 రోజుల్లో ఆర్డర్ కాపీ కూడా వస్తుందని చెప్పిన తర్వాత అప్పుడు 10:30కి ఎస్పీ కార్యాలయం నుంచి అరవింద్ బాబు బయటకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం కూడా ఎక్కడ అయితే చేయలేదు. మీడియా వాళ్ళు చెప్పినా గానీ ఎక్కడ అయితే మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కానీ కొన్ని సందర్భాల్లో భారీ ఎత్తున కార్యకర్తలు కూడా అక్కడ చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ మీడియాను కూడా పోలీస్ కార్యాలయం ఎక్కడా కానీ వస్తున్న వీడియోలు కానీ ఎలాంటి చేయకుండా కూడా అయితే వారైతే చేశారు. కానీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో పాటు భాష్యం ప్రవీణ్ వారందరూ కూడా ఇక్కడ చేరుకొని చర్చలు జరిపిన తర్వాత అప్పుడు ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. అప్పుడు కానీ 10:30కి ఎమ్మెల్యే అరవింద్ బాబు మాత్రం బయటకు వచ్చాడు. దాని తర్వాత భాష్యం ప్రవీణ్ ఒక అరగంట ఐజీ శ్రేష్ఠ పార్టీతో భేటీ అయ్యి చర్చలు జరిపిన తర్వాత అప్పుడు భాష్యం ప్రవీణ్ కూడా ఎస్పీ కార్యాలయం నుంచి అయితే బయటకు రావడం జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ ఇలాంటి పోస్టులకి సంబంధించి అది డీజీపీ ఆఫీస్ పరిధిలో ఉంది కానీ మా పరిధిలో లేదని కూడా కృష్ణారావు అయితే తెలిసిన సందర్భం కూడా అయితే మనకు తెలుస్తుంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం పల్నాడు ఎస్పీ ఆఫీస్లో నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు హల్చల్ చేశారు. లీగల్ అడ్వైజరీ పోస్టింగ్ విషయంపై ఎస్పీతో వాగ్వాదానికి దిగారు. సో తాను చెప్పినటువంటి వ్యక్తికే ఇవ్వాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు డిమాండ్ చేశారు. సుమారు 10 గంటల పాటు ఎస్పీ ఛాంబర్లోనే ఆయన బైఠాయించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచనలతో రంగంలోకి దిగారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో పాటుగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జానీ సైదా. అయితే చదలవాడితో ఎమ్మెల్యే భాష్యం ఐజీ త్రిపాఠి చర్చలు జరిపినా సత్ఫలితాలు ఇవ్వలేదు. తలుపు గడియ వేసుకొని లోపలే కూర్చున్నారు ఎమ్మెల్యే చదలవాడ. తలుపులు బద్దలు కొట్టి బయటకు తీసుకొచ్చారు పోలీసులు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి రాత్రి 9:30 నుంచి కూడా సో చదలవాడ అరవింద్ బాబు మీడియాతో కానివ్వండి సో తన సన్నిహితులతో కూడా మాట్లాడకుండా వెహికల్లో బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడింది. ప్రధానంగా లీగల్ అడ్వైజరీ పోస్టు భర్తీకి సంబంధించి గత కొంతకాలంగా సిఫార్సు లేఖలను రాసిన జిల్లా ఎస్పీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సో నిన్న జిల్లా ఎస్పీ కార్యాలయానికి నేరుగా వెళ్లారు. జిల్లా ఎస్పీ కృష్ణారావుతో ఆయన భేటీ అయ్యారు, వాగ్వాదానికి దిగారు. సో జీవో వచ్చే వరకు నేను కదలను అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కానీ ఒక్కసారిగా ఎస్పీ కృష్ణారావు అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అసహనంతో సో ఎమ్మెల్యే చదలవాడ మాత్రం ఎస్పీ కార్యాలయంలోనే డోర్ వేసుకొని ఉన్నటువంటి పరిస్థితి. కానీ బయట ఉన్నటువంటి కార్యకర్తలకు నేతలకు అసలు లోపల ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే కనబడింది. సో రాష్ట్ర స్థాయి పార్టీ పెద్దలతో పాటుగా ఎమ్మెల్యే అదేవిధంగా ఐజీ కూడా చర్చలు జరిపినా కొంతవరకు సత్ఫలితాలు ఇవ్వలేదు. ఓవరాల్గా మాత్రం 9:30కి రాత్రి 9:30 ఎమ్మెల్యే చదలవాడ అక్కడి నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ ఇష్యూ మాత్రం నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా సో జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది.